డౌన్ సైడ్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ట్రెండ్కి ఆపోజిట్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు వెంటనే ఎగ్జిట్ అయిపోవాలండి. అంటే టార్గెట్ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు మార్కెట్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సింగిల్ లాట్తోనే ఎంటర్ అవ్వండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోలో మనం ఏమైనా డిస్కస్ చేసుకున్నాం, మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఎందుకు చెప్పుకున్నాం, నిన్న మార్కెట్లో అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చింది కదా, ఈ రోజు కూడా ఆ సెల్లింగ్ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఒక లెవెల్ చెప్పుకున్నాం అండి. ఆ లెవెల్ కనుక బ్రేక్ అయితే మార్కెట్ అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. ఓకే, మనకి ఈ ఫాల్ ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయో చెక్ చేసుకొని దాంతోపాటే ఒక సపోర్ట్ జోన్ చెప్పుకున్నాం అండి. ఆ జోన్ దగ్గర మనకి బయింగ్ వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. ఆ జోన్ దగ్గర ఏం జరిగింది, దాంతోపాటే రేవట్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకుందాం. ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయాలని ఒక క్వశ్చన్ అడిగారండి, దానికి కూడా ఆన్సర్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లో లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అప్ సైడ్ రానివ్వండి, అప్ సైడ్ వస్తే మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అండి. దాంతోపాటు ఇంకేం చెప్పుకున్నాం, ఇక్కడ ఒక లెవెల్ ఉంది మనకి, ఈ లెవెల్ కంటే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఎక్కడ వరకు ఉందని చెప్పుకున్నాం, ఈ జోన్ చెప్పుకున్నాం అండి. ఈ జోన్ వరకు మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. దాంతోపాటే ఇక్కడ ఉన్న బయింగ్ ఎంట్రీలు వచ్చినాయి అనుకోండి, మీకు అక్కడ బై ఎంట్రీలు ప్లాన్ చేసుకోమని చెప్పుకున్నాం అండి. అది కూడా అక్కడ బయర్స్ అగ్రెసివ్గా ఉంటేనే బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోమని చెప్పుకున్నాం అండి. ఓకే, మార్కెట్ని గమనించండి. మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లైట్గా అప్ సైడ్ అనేది వెళ్ళిందండి. ఈ అప్ సైడ్ ఎందుకు వచ్చిందనేది మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఇదేంటిది మనకి ప్రీవియస్గా ఒక బయింగ్ జోన్, ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి కొంచెం చిన్న బయింగ్ అనేది వచ్చింది. ఒకవేళ ఇది స్ట్రాంగ్ బయింగ్ జోన్ అనుకోండి, ఏం జరగాలి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి అప్ సైడ్ వెళ్ళిపోవాలి, అంటే అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోవాలి స్ట్రాంగ్ బయింగ్ జోన్ అయితే. ఇక్కడ ఏం జరిగిందో గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఈ లో అనేది బ్రేక్ అయిపోయిందండి, అంటే డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి మనకేం కనిపిస్తుంది, సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారండి. బయర్స్ అగ్రెసివ్గా ఉంటే ఈ హై క్రాస్ అయ్యేది. ఇక్కడ మనకేం జరిగింది, డౌన్ సైడ్ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేస్తాం, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ఈ డౌన్ క్రాస్ అయ్యేటప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే మీ స్టాప్ లాస్ అనేది ఈ స్వింగ్ హైలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గమనించండి, మనం ఏం చెప్పుకున్నాం, ఈ జోన్ కనుక డౌన్ సైడ్ ఒక మంచి రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయితే అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ గమనించండి, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఈ జోన్ కింద క్లోజ్ అయింది. ఇదే ఇండికేట్ చేస్తుంది మనకి ఇక్కడ కూడా సెల్లర్స్ అగ్రెసివ్ ఉన్నారు కాబట్టి ఈ క్లోజింగ్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్లో పెట్టుకోవాలండి. ఈ స్వింగ్ ఇదే కదా, ఇక్కడ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే ఈ మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు అండి. ఇక్కడ ఎంట్రీ మీరు తీసుకోలేదు, మిస్ అయిపోయారు. నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ వచ్చిందో గమనించండి. మార్కెట్ ఫాల్ అయిందా, ఇక్కడ చిన్న కన్సల్టేషన్ లాగా చేసింది, గమనించండి. ఫాల్ అయింది, ఒక కన్సల్టేషన్ చేసింది. ఈ కన్సల్టేషన్ అనేది ఏం జరిగింది, డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే మనం ఏం చెప్పుకున్నాం, కన్సల్టేషన్ ఇక్కడ కూడా సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి మనం ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఇక్కడైనా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని ఇక్కడ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. స్వింగ్ హైలో మార్కెట్ ఎంత ఫాల్ అయిపోయింది కదా, ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకోవడం ఏందని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మనం నెక్స్ట్ బయింగ్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కాబట్టి మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారనుకోండి, ఇంత మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యేది కాదు ఇక్కడ. ఓకేనా, బయర్స్ అగ్రెసివ్ లేరు కాబట్టి మనం ఇక్కడ సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం జరిగింది, మార్కెట్ అక్కడ నుంచి ఫాల్ అనేది వచ్చేసిందండి, మన బయింగ్ జోన్లోకి వచ్చింది ప్రైస్. ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఇప్పటివరకేమో మనం సెల్లింగ్ ఎంట్రీలు ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా, సెల్లర్స్ ఎక్కడైతే అగ్రెసివ్గా ఉన్నారో, మంచి రెడ్ క్యాండిల్స్ ఎక్కడైతే ఫామ్ అయినాయో మనం అక్కడ సెల్లింగ్ ఎంట్రీలను ప్లాన్ చేసాం. ఇప్పుడు బయింగ్ జోన్లోకి వచ్చింది, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేయకూడదు. మనం ఏం చెప్పుకున్నాం, ఈ బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్ ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా అవ్వాలి, అగ్రెసివ్గా అయినప్పుడే మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినట్టే ఉంది కాబట్టి ఇక్కడ మనకి పెద్ద రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ రిజెక్షన్లో ఎవరు ఉంటారు, మనకి సెల్లర్స్ ఉన్నారు, అంటే ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ లేరు. నెక్స్ట్ ఏం జరిగింది, ఇక్కడ ఒక జోన్ లాగా తీసుకోండి, ఇక్కడ లో చేసింది కదా, ఈ లోని ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి, ప్రైస్ అనేది ఈ జోన్లో ఆగిపోయిందండి. ఓకేనా, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉండుంటే ఏం జరగాలి, ఈ జోన్ అనేది అప్ సైడ్ క్రాస్ అయిపోయి ఇక్కడ క్లోజ్ అయిపోవాలి మంచి గ్రీన్ క్యాండిల్, అప్పుడే బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా అవుతారు, అప్పుడు మనం బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ క్రాస్ అయినట్టు అయ్యి మళ్ళీ రిజెక్షన్ అనేది ఫామ్ అయిందండి. ఈ రిజెక్షన్లో కూడా మనకి ఎవరున్నారు, సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు. నెక్స్ట్ గమనించండి, మార్కెట్ ఈ లో దగ్గరే ఉందా, ఈ లో లోపు మళ్ళీ బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయితే మనం బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
ఓకేనా? ఇక్కడ గమనించండి, మార్కెట్ ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేసుకుందండి. ఇదేంటిది, మనకి ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ లాగా కూడా తీసుకోవచ్చు కదా. అది కూడా ఎక్కడ ఫామ్ అయింది, మనకి ఒక సపోర్ట్ దగ్గర అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ మనకి ఒక మంచి గ్రీన్ లైన్ అనేది క్లోజ్ అయింది, అంటే ఇలాగా ఇది బ్రేక్ అయిపోయింది కదా అప్ సైడ్ ట్రెండ్ లైన్. కాబట్టి మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, సింగిల్ లోలో పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారనుకోండి, మీకు 1:1 రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ అయిందండి. మేము చెప్తున్నాం కదా, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంది ఓవరాల్గా. ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది ప్రైస్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంది ఎటువైపు ఉంది, బై సైడ్ ఉంది. అంటే ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ ప్లాన్ చేశారు. ట్రెండ్కి ఆపోజిట్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు వెంటనే ఎగ్జిట్ అయిపోవాలండి. అంటే టార్గెట్ 1:1 పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవాలి మార్కెట్లోంచి. అదే ఎక్కువ టార్గెట్ కోసం వెయిట్ చేశారనుకోండి, ఇట్లా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చేస్తుంది. అంటే హైలోకి రాగానే సెల్లర్స్ ఉన్నారు కాబట్టి హైలో సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీ స్టాప్ లాస్ హిట్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అందుకే మనం సపోర్ట్ జోన్లో ఉన్నా సరే అగెన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న టార్గెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓవరాల్ ఈరోజు ప్రైస్ని గమనించండి. మార్కెట్ ఏం జరిగింది, మనం ఫాలో అయిద్దని చెప్పుకున్నాం కదా, మార్కెట్ అలానే ఫాలో అనేది వచ్చేసిందండి. మనం ఎక్కడైతే బయింగ్ జోన్ అని చెప్పుకున్నామో అక్కడ ప్రైస్ అనేది ఆగిపోయింది. మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి, అంటే బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్ళకపోతున్నారు, సెల్లర్స్ అనే వాళ్ళు కూడా డౌన్ సైడ్ తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి మండే రోజు ఈ రేంజ్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. లేదు ఈ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, సెల్లర్స్ మళ్ళీ అగ్రెసివ్గా వచ్చారు కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. దాన్ని ఇంకా క్లియర్గా మనం డైలీలో అనాలిసిస్ చేసుకొని 5 మినిట్స్లో ఎక్కడెక్కడ జోన్స్ ఉన్నాయి అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్స్లో మీకు ఏమైనా పాయింట్స్ వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మండే అనాలిసిస్కి మోదామా, మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీలో చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి ఏం ఫామ్ అయింది, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇది కూడా మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ గమనించండి, మార్కెట్లో ఒక చిన్న డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. కానీ ఓవరాల్గా మార్కెట్ పిక్చర్ ఎటు ఉంది, అప్ ట్రెండ్లో ఉంది కదా. అప్ ట్రెండ్లో ఒక చిన్న డౌన్ ట్రెండ్ లాగా ఫామ్ అయింది. ఒకవేళ మార్కెట్ లోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ బయింగ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఇది ఒక చిన్న డౌన్ ట్రెండ్ కదా, ఇక్కడ హైలో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇప్పుడు మనం జోన్స్ అనేది డ్రా చేసుకుందాం. డౌన్ సైడ్ ఎక్కడుంది మనకి జోను, ఇక్కడ ఉందండి. ఇక్కడ నుంచి ప్రీవియస్గా మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చింది కాబట్టి గ్యాప్ అప్ అయింది. అందుకని మనం ఇక్కడ జోన్ అనేది డ్రా చేసుకుందాం. ఎంత అది లెవెల్ 25,040 అండి. ఇక్కడ మనకి బయింగ్ జోన్ ఉంది. ఈ క్లోజింగ్ ప్రైస్ని కూడా మీరు ఒక జోన్ లాగా కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మనకి నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 25,285. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాంతోపాటే మనకి ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ జోన్ కూడా ఉందండి. ఎంత అది 25,330. ఇది మొత్తం కూడా ఒక సెల్లింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకోండి. మార్కెట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మండే రోజు కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మొత్తం ఒక రేంజ్ చేసింది కదా, అంటే బయర్స్కి సెల్లర్స్కి ఇద్దరికి ఫైట్ జరిగింది. అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లోకి బయర్స్ వచ్చారని అర్థం చేసుకొని అక్కడ మనం బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అప్ సైడ్ మార్కెట్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం జోన్ చెప్పుకున్నాం కదా 25,285, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మొత్తం జోన్లో కన్సిడర్ చేసుకోమని చెప్పాం కదా. ఈ జోన్లో ఎక్కడైనా మీకు సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనుకోండి మార్కెట్లో, అంటే సెల్లర్స్ అగ్రెసివ్గా అయ్యారు అనుకోండి, అక్కడ మీరు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే బయింగ్ ప్రెజర్ కొంచెం ఉన్నట్టు కాబట్టి లోకి వచ్చిన తర్వాత ఈ క్లోజింగ్ జోన్లో మీరు బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయి అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే ఓవరాల్గా మనకి ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఉన్నట్టు, అంటే బయింగ్ ప్రెజర్ ఉన్నట్టు. కాకపోతే ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొంచెం లైట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మీరు లోకి వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్లోకి సెల్లర్స్ ఎంటర్ అయినా అర్థం చేసుకొని మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ ఫాలో అవుతూ వచ్చి ఈ జోన్లోకి వచ్చింది అనుకోండి, ఇది మనం బయింగ్ జోన్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ 25,040, ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే హైలోకి రానిచ్చాక మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లోకి వస్తుంది అనుకోండి, లోకి వస్తుంటే ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే ఇది ఒక బయింగ్ జోన్ కాబట్టి ఇక్కడ మనకి లైట్ బయింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు బై సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ జోన్ అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి డౌన్ సైడ్ ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, ఈ జోన్ అనేది మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. మనకి నెక్స్ట్ బయింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి
24,868 ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ ఈ జోన్లోకి వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం చెప్పుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ కనుక లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అప్ సైడ్ రానివ్వండి, అప్ సైడ్ వచ్చిన తర్వాత సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పుకున్నాం అండి. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ మనం జోన్ చెప్పుకున్నాం అండి, ఎంత 56,600 ఈ జోన్లో మీరు బయింగ్ ఎంట్రీ ఉన్న వస్తే అక్కడ మీరు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. మార్కెట్ అయితే ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే వచ్చేసింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా గమనించండి, సేమ్ మార్కెట్ ఫాల్ అయింది, ఒక రేంజ్లో అనేది ఉండిపోయిందండి. ఇక్కడ రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ బయర్స్ అగ్రెసివ్ అయ్యారని మనం అర్థం చేసుకుని అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు రేంజ్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, సెల్లర్స్ మళ్ళీ మార్కెట్లోకి వచ్చారని అర్థం చేసుకుని మళ్ళీ ఫాల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని క్లియర్గా మనం జోన్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. మార్కెట్ ఫాలో అవుతుంటే మనకి నెక్స్ట్ బయింగ్ జోన్ కావాలి కదా, మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం బయింగ్ జోన్ని, ఎక్కడి నుంచి అయితే అగ్రెసివ్ బయింగ్ వచ్చింది దాన్ని చెక్ చేసుకుంటాం కదా. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచే కదా ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది, కాబట్టి ఇక్కడ మనం ఒక బయింగ్ జోన్ అనేది డ్రా చేసుకుందాం. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచే కదా ప్రైస్ అనేది అగ్రెసివ్గా గ్యాప్ అప్ అయింది, కాబట్టి దీన్ని కూడా మనం ఒక జోన్ లాగా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సపోర్ట్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకుందాం అండి. ఇక్కడ మనం ఇప్పుడే డ్రా చేసుకున్నాం కదా 56,340, ఇక్కడ ఒక బయింగ్ జోన్ అనేది ఉంది, అది కూడా క్రాస్ అయిపోయింది అనుకో డౌన్ సైడ్. నెక్స్ట్ మనకి ఎక్కడ ఉంది 56,100 అండి. ఓకే, మండే రోజు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయిపోతే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది మనకి, ఈ జోన్ వరకు ఉందండి 57K. ఇక్కడ మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకు, ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ ఫాల్ అనేది వచ్చింది, కాబట్టి ఇక్కడ మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, కాబట్టి అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే లోలోకి రానిచ్చాక మనం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అప్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయినా సరే లోలోకి రానిచ్చిన తర్వాత మనం ఇక్కడ బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ అనేది క్రాస్ అయ్యి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి అప్ సైడ్, అక్కడ నుంచి మనం బై సైడ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే బ్రేక్ అవగానే ఎంట్రీ అనేది తీసుకోకుండా లోలోకి రానివ్వండి, లోలోకి వచ్చిన తర్వాత మీరు బై ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోండి. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి. ఇది కూడా బయింగ్ జోన్ లాగా వర్క్ అయింది కదా ఈరోజు, కాబట్టి ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ జోన్ కనుక బ్రేక్ అయిపోయింది అనుకో డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉందండి. నెక్స్ట్ మన బయింగ్ జోన్, ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ లోలోకి రానివ్వండి, లోలోకి వచ్చిన తర్వాత ఈ జోన్లో మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్ సైడ్ వస్తే ఈ క్లోజింగ్ జోన్లో మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయితే. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కాబట్టి మనం అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు హై గ్యాప్ డౌన్ జరిగి ఈ లో అనేది బ్రేక్ అయిపోయింది అనుకోండి, అంటే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ జోన్ బ్రేక్ అయిపోతే మనకి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉందండి 56,100. ఈ జోన్లో మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలానే మన సబ్స్క్రైబర్ డౌట్ అడిగారు కదా, ఎన్ని లాట్స్తో మార్కెట్లో ట్రేడ్ చేయాలని. బిగినర్స్ ఎవరైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు రియల్ మార్కెట్లో మనీ అనేది పెట్టొద్దండి, మీరు ఖచ్చితంగా పేపర్ ట్రేడింగ్ అనేది చేయాలి. పేపర్ ట్రేడింగ్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ పేపర్ ట్రేడింగ్ మీద వీడియో అనేది చేసాం. ఆ వీడియో ఒకసారి చెక్ చేశారనుకోండి మీకు క్లారిటీ అయితే వస్తుంది. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు మార్కెట్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సింగిల్ లాట్తోనే ఎంటర్ అవ్వండి. ఓకేనా? ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.